హలో ఆల్. సో ఈరోజైతే మనం పోట్రానిక్స్ టాయ్ 35 వైర్లెస్ మౌస్ అన్బాక్సింగ్ అయితే చూస్తున్నాం. చూడండి, సో ఇదే ప్యాకింగ్ బాక్స్ అనమాట. సో నేనైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే మనం చూసేద్దాం. సో అలాగే ఈ వీడియోలోనే నేను ప్రీవియస్ వైర్లెస్ మౌస్ అయిన జబ్రానిక్స్ డాజిల్ రివ్యూ కూడా చెప్తాను. అంటే రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్, అలాగే నాకేది నచ్చింది, సో అలాగే మనకు యూజేజ్ కానీ ఏది బాగుంటుంది అని కూడా నేను ఈ వీడియోలోనే మీకు చెప్తానమాట. చూడండి, ఇప్పుడైతే ప్యాకేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో జస్ట్ ఒక ఎయిర్ బబుల్ ర్యాపర్తో అయితే కవరప్ చేసి మనకు మౌస్ అనేది వచ్చేసింది. సో ఇంక ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ద మెయిన్ థింగ్ మనం ఓపెన్ చేయబోతున్నాం అనమాట. సో చూసారా, బబుల్ ర్యాపర్ని తీసేసి, సో ఇప్పుడు మనకు 1 year వారంటీ క్యూఆర్ కోడ్ వచ్చింది. స్కాన్ చేసి దాంట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో అలాగే దీని అమౌంట్ కానీ ఉంది, ఎంఆర్పి, అలాగే దీని స్పెసిఫికేషన్స్. సో ఇప్పుడు మనకు మెయిన్ బ్రాండ్ పోట్రానిక్స్ అని చెప్పి ఉంది కదా. ఇప్పుడు ఇంకా మనం ఫ్రంట్ పేజ్ టాయ్ 35, అలాగే డిపిఐ 3200 అని చెప్పి ఉంది. సో ఇదే మన పోట్రానిక్స్ టాయ్ 35 వైర్లెస్ మౌస్ అనమాట. సో ఇప్పుడు దీని బాక్స్ కూడా మనం లోపల నుండి కూడా ఓపెన్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నట్లు ఉన్నామే కదా, వస్తుంది. సో వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఆ వైట్ కవర్ కానీ తీస్తే ద మెయిన్ ఐటెం మనకు మౌస్ అనేది లోపల ఉంది. సో ఆ మౌస్ని కూడా బయటికి తీసి చూస్తే, వావ్, సచ్ ఎ ప్రీమియం బ్లాక్, ఎంత బాగుందో కదా. మెరిసిపోటు డిజైన్, అసలుకే గ్లాసీ ఫినిష్తో సూపర్గా ఉంది. చాలా నాయిస్ లెస్ క్లిక్ సౌండ్, అలాగే స్క్రోలర్, డిపిఐ. సో బ్యాక్ కానీ మనకు చూసినట్లయితే బ్రాండింగ్ టాయ్ 35 అని చెప్పి, అలాగే దీని లోపల అయితే ఎటువంటి సెల్ అయితే మనకు రాలేదు, మనమే వేసుకోవాలన్నమాట. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు దీనికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. సో ఇది మౌస్ అనేది చాలా బ్లాకిష్ ఫినిష్తో ప్రీమియం రబ్బర్ గ్రిప్తో అయితే ఉంది మనకు. సో సైడ్ గ్రిప్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇదే మన పోట్రానిక్స్ టాయ్ది సూపర్గా ఉందని చెప్పొచ్చు. అసలు ఫస్ట్ లుక్ కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ సూపర్ 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 సూపర్, అంత సూపర్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. సో దిస్ ఈస్ ద పోట్రానిక్స్ టాయ్డ్. సో ఇంకా మనం చూసినట్లయితే ఇదే మన ప్రీవియస్ జబ్రానిక్స్ లాస్ట్ ఒక 1.5 years నుండి నేను యూస్ చేస్తున్నది డాజిల్ జబ్రానిక్స్ది. ఇది కూడా చాలా బాగుండేది. సో దీని స్పెసిఫికేషన్స్ చూడండి, అలాగే దీనికి వాళ్ళే సెల్ కూడా ఇచ్చారు జబ్రానిక్స్లో అయితే. ఇప్పుడైతే మనకు పోట్రానిక్స్లో రాలేదు. సో ఇప్పుడు మనకు దీని బ్రాండింగ్ కూడా జబ్రానిక్స్ చూసినట్లయితే పక్కన పోట్రానిక్స్, ఇప్పుడు జబ్రానిక్స్, ప్రీవియస్ వన్ డాజిల్ జబ్రో దీని బ్రాండ్ నేము. సో అలాగే దీని డీటెయిల్స్ కానీ ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి వ్రాపర్ అవన్నీ లేవు కానీ జస్ట్ నార్మల్ మౌస్. సో దీనికి దానికి చూడండి ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయో. సో ఇదైతే సింపుల్గా క్యూట్గా స్మాల్ వన్ చాలా బాగుంది. అదైతే బల్క్గా ఉంది, గ్రిప్ కానీ చాలా బాగుంది. ఇది జస్ట్ ఒక చిన్న సోప్ పీస్లా ఉంది. ఇదేమో పెద్ద బార్ లాగే ఉంది మన హ్యాండ్లో చూస్తున్నట్లయితే. సో దీని బ్రాండింగ్ కానీ చూడండి, జబ్రానిక్స్ లోగో బ్రాండ్ కానీ కనిపిస్తుంది కదా. సో దీనికి దానికి మీకు విజువల్లోనే చాలా డిఫరెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది కదా. అలాగే వెయిటేజ్లో కూడా అలాంటి డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే పోట్రానిక్స్ కొద్దిగా వెయిట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే క్లిక్కబుల్ సౌండ్స్ కానీ చూడండి, జబ్రానిక్స్లో కొద్దిగా లౌడ్గా వస్తుంది, అలాగే పోట్రానిక్స్లో కొద్దిగా నాయిస్ లెస్గా వస్తుంది. అలాగే స్క్రోల్ కానీ చూడండి, పోట్రానిక్స్లో రబ్బర్గా ఉంది, జబ్రానిక్స్లో చూడండి డిపిఐ బటన్ కానీ ఉంది మనకు. సో దట్ టు 3200, వెరీ గుడ్ మూవ్. సో బ్యాక్ సైడ్ కానీ చూడండి రెండింటి బ్రాండింగ్. అలాగే దీంట్లో చూడండి ప్రీవియస్గా ఇచ్చిన సెల్ కానీ అలాగే ఉందన్నమాట. సో దీనికి నేను జస్ట్ 2 times ఒక సెల్ మార్చాను. సో దీంట్లో నుండి దాంట్లో సెల్ని ఇప్పుడు చేంజ్ చేయాల్సిన టైం అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు జబ్రానిక్స్లో ఉన్న సెల్, సో ఆ సెల్గా నేను ఏంటంటే యూస్ చేసిన ప్రీవియస్ వన్లో అదే డ్యూరా సెల్. సో చాలా లాంగ్ లాస్టింగ్గా వస్తుంది పవరు. సో అందుకని అది కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని మన పోట్రానిక్స్ మౌస్లో వేసే టైం అయితే వచ్చేసింది, డ్యూరాసెల్ అల్ట్రా. సో ఇప్పుడు మనము పవర్ ఆన్ చేస్తున్నాం, మేబీ ఆన్ అవ్వలేదు. సో దాన్ని మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే ఆన్ అవుద్ది అనుకుంటా. ఇట్స్ ఓకే. సో ఇది దాని కాదు. సో జబ్రానిక్స్ పక్కన పెట్టేసాం, పోట్రానిక్స్ కవర్ని ఇప్పుడు దానికి నేను వేస్తున్నాను అనమాట. చూడండి. సో యా, ఇప్పుడు మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన పోట్రానిక్స్ మౌస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మన పోట్రానిక్స్ని కనెక్ట్ చేసి పెట్టేసాం అనమాట. సెల్ కానీ తీసాం. ఇప్పుడు దాని కనెక్టర్ని తీసి
మనం ఇంకా మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాం అనమాట. చూడండి, సో ఇప్పుడు కనెక్ట్ చేసే టైం కానీ వచ్చేసింది. సో నేను ఇప్పుడు నా ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దాన్ని కనెక్ట్ చేసాను అనమాట. ఎస్, మన పోట్రానిక్స్ అనేది ఆన్ అయిపోయింది. యా, ఇప్పుడు దాని ఆపరేటింగ్ కూడా చూస్తున్నాం. చూడండి, ఎస్, చాలా బాగా ఆపరేట్ అవుతుంది. చాలా స్మూత్గా ఉంది, చాలా డిజైన్ క్వాలిటీగా ఉంది, సూపర్గా ఉంది అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఆపరేటింగ్ వైజ్ కూడా మంచి ప్రీమియం యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. యా, ఐ లైక్ దిస్. సో మీకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది మీ యూసేజ్ పర్పస్కి, కానీ నాకైతే నీట్గానే అనిపించింది. చూడండి, ఇదే లాంగ్ వ్యూ. సో బాగుంది కదా, ఇప్పుడు నాకు కూడా నచ్చింది. సో ఇంకా మనం నెక్స్ట్ మూవ్లోకి వెళ్ళిపోతాం. అదే మన యూజర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ కోసమే అనమాట. సో అది కానీ చూసేద్దాం. సో ఆలోపు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక యాప్ ఓపెన్ చేసి చూద్దాం. సో అదే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మన ఛానల్. సో మీరు కానీ ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో బిగినర్గా నాకు మీరు ఇచ్చే ఒక లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ చాలా మోటివేట్గా ఉంటుంది. మీకు మన కానీ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రివ్యూ చూసేద్దాం. సో పోట్రానిక్స్ టాయ్ 35. సో ఇది మౌస్ అయితే సైడ్స్ చాలా గ్రిప్పీ ఫినిష్ తో వచ్చింది. అలాగే మనకి ఇక్కడ 2 బటన్స్, అవి కూడా 2 సైలెంట్ బటన్స్. సో చాలా అంటే చాలా నాయిస్ తక్కువగా వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్ ఆన్ బటన్ ఒకటి ఉంది. సో ఓవరాల్ గా దీని యూసేజ్ వచ్చి చాలా కూల్ గా ఉంది, సైలెంట్ గా ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ గా ఉంది. సో ప్రీవియస్ గా నేను వాడిన జబ్రానిక్స్ తో పోలిస్తే ఇది చాలా వరకు బెటర్ అని చెప్పి నా ఫీలింగ్ గా ఉంది. ఎందుకంటే దీనికి క్లిక్కబుల్ నాయిస్ అనేది దీంట్లో లేదు, చాలా తక్కువ ఉంది. సో అలాగే దీనికి డిపిఐ గానే ఉంది. అలాగే దీనికి గ్రిప్ అనేది ఏమీ లేదు. ఇది ఒక జస్ట్ ఒక స్మాల్ బార్ టైప్ లో ఉంటది. సో ఇదైతే మనకు ఒక క్లాసిక్ లుక్ లో ఉంది పోట్రానిక్స్. ఓవరాల్ గా జబ్రానిక్సా పోట్రానిక్సా అంటే నేను పోట్రానిక్స్ అంటాను. సో మీరు చెప్పండి, మీకేది నచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో. సో ఇవే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో దీని నాయిస్ అనేది ఎక్కువ, దీని నాయిస్ అనేది తక్కువ. అలాగే 2.4 GHz తో వచ్చినటివి, అలాగే బ్లూటూత్ కనెక్టెడ్ లో ఉన్నటివి. ఇది 3200 DPI తో వచ్చింది. సో దట్ టు ప్రీమియం లుక్ లో ఉంది. సో ఈ వీడియోలో అంతే, నాకైతే పోట్రానిక్స్ నచ్చింది. జబ్రానిక్స్ 1 year తర్వాత ఆగిపోయింది యూజ్ చేయడం, అందుకని ఈ పోట్రానిక్స్ అనేది నేను కొనుక్కున్నాను. సో ఐ లైక్ దిస్. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మన ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ మన పేజ్ ని ఫాలో అవుతా ఉండండి. దట్స్ ఇట్ ఫర్ ద ఎండ్. Thank you.